వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం సేమియా బర్ఫీని ఎలా తయారు చేయాలో మరి చూసి చేసి నేర్చేసుకుందామండి. ఇది చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. చాలా సింపులే. మన ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇది 5 మినిట్స్లో మనం ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చు. మరి చూసేద్దామా? మొదటిగా మనం వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత మనకి సేమియా ఉంటుంది కదా, అది చిన్న చిన్న ముక్కలుగా మనం బాగా ఒత్తేసేయాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకోవాలి. అవి ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ సేమియాని మనం ఫ్రై చేయాలి. మరి మాడకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను దీన్ని. మరలా అదే కడాయిలో మరి ఒక చిన్న కప్పు మిల్క్ యాడ్ చేశానండి. ఈ మిల్క్ కొంచెం వేడెక్కిన తర్వాత చూడండి, నేను ఒక 4 స్పూన్స్ షుగర్ వేసాను అనమాట. మరి ఒక 1/2 కప్పు పాల పొడి, అంటే మిల్క్ పౌడర్ వేసాను. ఎవ్రీడే నెస్లీ వాళ్ళది మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, అది నేను వేసాను అనమాట. మిల్క్ పౌడర్ ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏ బ్రాండ్ వాళ్ళదైనా పర్లేదు. మరి చూడండి, కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పాలు చక్కెర కరిగిపోయి ఈ మిల్క్ పౌడర్ ఇది కొంచెం అట్లా ఈ విధంగా తెరలే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ఇదంతా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కోకోనట్ పౌడర్, అంటే కొబ్బరిని మిక్సీ వేసి పౌడర్ చేశాను, ఆ పౌడర్ వేసానండి. ఇదంతా బాగా దగ్గర పడే వరకు మనం ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం అంటే ముద్ద అయ్యే వరకు అనమాట. ఒక 4-5 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా ముద్ద అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నేతిలో ఫ్రై చేసుకున్నాం కదా సేమియా, అది దీంట్లో వేసేయాలండి. ఇది చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఈ సేమియా ఉడకదనమాట. అంటే వాటర్లో మనం ఉడికించట్లేదు, కానీ పాలల్లో ఉడికించట్లేదు కదా, ఫ్రై చేసి ఫైనల్గా మనం వేసాము. కొంచెం పంటి కింద కరకరలాడుతూ బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వెరైటీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి ఫెస్టివల్స్ కానీ, చిన్న చిన్న పార్టీస్కి కానీ, బర్త్డే పార్టీస్కి ఇట్లా వెంటనే మన స్వీట్ రెసిపీని తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇంకా మనం తీసేసి ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసేసుకొని అడుగున, లేదంటే నెయ్యి పూసుకొని మరి ప్లేట్లో అడుగున వేసేసుకోవచ్చు. కాకపోతే నేనైతే బటర్ పేపర్ వేసి ఇది వేస్తున్నానండి. ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం ఇట్లా ప్లేట్లోకి మార్చుకోవాలి. దీన్ని మన పీసెస్ కింద కట్ చేసుకోవాలి కాబట్టి నేను దీన్ని బాగా కరెక్ట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, దీని గంటికి ఉన్నదంతా కూడా మనం తీసేసుకొని నీట్గా పీసెస్గా కట్ చేసేసుకుందాము. అంటే కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం ఆరిన తర్వాత కట్ చేసేసుకుందామండి. మనం ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఫ్యాన్ కింద ఒక 2-3 మినిట్స్ పెట్టామంటే ఆరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకునే ముందు వచ్చేసి నేను పిస్తా వేసానండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. మీ దగ్గర బాదం పప్పులు, జీడిపప్పులు ఏదైనా వేసుకోవచ్చు పైన డెకరేట్ చేసుకోవటానికి. నేనైతే పిస్తా వేసాను. చూడండి, మరి ఆ పప్పులన్నీ బాగా, అంటే మనకి అంటే ఈ బర్ఫీ లోపలికి ఇమిడిపోవటానికి నేను ఈ విధంగా పేపర్ని పైన వేసేసి ఇట్లా ప్రెస్ చేస్తున్నానండి. మనం వేసిన ఈ పిస్తా పప్పులన్నీ కూడా బర్ఫీలోకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆరిపోయిందండి, నేను కట్ చేస్తున్నాను, పీసెస్ లెక్క కట్ చేస్తున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది 5 మినిట్స్లో. మనకి చాలా రుచికరమైన వెరైటీ సేమియా బర్ఫీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ కానీ, బర్ఫీ కానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్లో మన వీడియో